డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ రంగంలో పలు సంస్కరణలపై చర్చించారు. పెరిగిన విద్యుత్ వినియోగం, పవర్ కట్స్, విద్యుత్ ఉత్పాదనపై చర్చించారు. ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు సైబర్ క్రైమ్ యాక్షన్ ప్లాన్, సాయంత్రం 4:30 పోర్టులపై రివ్యూ, సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ బస్సుల కొనుగోలుపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సీఎం సమీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన విద్యుత్ శాఖ పైన అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖ అధికారులతో పాటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్ట్యా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే విద్యుత్ వినియోగం అధికంగా పెరిగింది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం మరింత పెరగడం, అదేవిధంగా అంటే డిమాండ్ సప్లై అన్నట్లు ప్రధానంగా ఏదైతే దానికి విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు దానికి తగ్గ విద్యుత్ ఏదైతే ఉత్పాదకత ఉందో దాన్ని మాత్రం పెంచుకోలేకపోతున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే విద్యుత్ వినియోగాన్ని మరింతగా తగ్గించుకుంటూ సౌర విద్యుత్తుని వినియోగాన్ని అయితే పెంచుకోవాలి అని చెప్పని ప్రజలకు కూడా దీనిపైన అవగాహన కల్పించాలి. సోలార్ వినియోగాన్ని మరింతగా తీసుకురావాలి అని చెప్పని అధికారులకైతే సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. ఇదే క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా దీనిపైన అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వీటికి ఇస్తున్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఆ వినియోగాన్ని పెంచాలి. దాంతోపాటు ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే, అంటే గత సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో 244 బిలియన్ల యూనిట్లు ఏవైతే ఉందో ఆ యూనిట్లకి ఇప్పుడు ప్రస్తుత వినియోగం మాత్రం 288 బిలియన్ల యూనిట్లు పెరగడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం విద్యుత్ ఉత్పాదకత ఏదైతే ఉందో అంటే ఉత్పత్తి మాత్రం తక్కువగా ఉంది, ఖర్చు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకుంటూ రానున్న రోజుల్లో ఏదైతే ఈ విద్యుత్ ఉత్పత్తి ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పవర్ అంతరాయం కలిగే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ప్రజలకు ముందుగానే చెప్పాలి అని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రజల నుంచి ఎలాంటి అంటే ప్రధానంగా ప్రజల నుంచి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా చేయాలి అని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా విద్యుత్ శాఖ పైన అధికారులంతా కూడా దీనిపైన రివ్యూ చేసి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన విధి విధానాలు, అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ రేట్లు అత్యధికంగా పెంచి పారేసింది. అయితే దీంతో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని రానున్న ఈ 2 రోజులు, అంటే ఈ 2 నెలలు సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో ఈ 2 నెలల సమ్మర్ సీజన్ను మరింతగా జాగ్రత్త చూసుకోవాలని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా దీనిపైన ఒక ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికనంతా కూడా రూపొందించి దాన్ని క్షేత్రస్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేలాగా అధికారులకు అయితే ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాయిరామ్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.